కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను తింటా. వెల్మనా కొడుకులారా మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులము ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోగుతాయి. కొడుకులారా చెప్తున్నా, వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, కొడుక నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. వెల్మ సామాజిక వర్గాన్ని విపరీతమైనటువంటి మాట, నోటికి దూడ్సు మామూలుగా కాదు. అటువంటి భాష మాట్లాడడం అనేది బాధ. ఎక్కడైతే కాదు, అసెంబ్లీలో కూడా ఆయన ప్రవర్తన చాలా భయంకరంగా ఉంటుంది. ఛాన్సర్ కూడా మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మేము కూర్చున్నప్పుడు ఏందన్నా అట్లా బాగా గలీగా మాట్లాడుతున్నాడు. మాట్లాడంటే అసెంబ్లీలో చాలా ఉందాగా మాట్లాడాలి. కొత్త గెలిచిండు, అవతలేడు, గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నాడు, మా చేతిలో ఏముండదు, ఎప్పుడు మాది కొనసాగుతున్నటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఛాన్సార్లు చూసాం మేము కూడా సీనియర్లం. కానీ ఒక జాతిని తిట్టేటప్పుడు ఒక శాసనసభ్యుడికి అన్ని కులాలు వేస్తేనే ఓట్లు వేస్తే గెలుస్తాం మనం. ఒక జాతి మీద మొత్తం బుల్డోజర్ పెట్టి ఎక్కిస్తా అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది మంచిది కాదు. ఏ రాష్ట్రంలో ముఖ్యంగా ఎలమ జాతి తక్కువ ఉందన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక కులాన్ని తిట్టడం అనేది మరి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మరి ఎట్లయినా మామూలు ఆల్రెడీ ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక శాసనసభ్యుడు ఎప్పుడైనా ప్రమాణం చేసేటప్పుడు మనం అన్ని కులాలను అన్ని మతాలను కాపాడుకుంటాం, రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉంటాం. ఇటువంటి ఎంత భాష అంటే అరే కొడుకులారా అనే మాట మాట్లాడు. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? ఎమ్మెల్యే గారు ఇట్లా తిరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ చేయవచ్చు. మీరు ఎన్ని రోజులు కాపాడుకుంటారు? ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అది కూడా ముఖ్యమంత్రి స్పందించాలని. మీరు ఈరోజు నెత్తికి కళ్ళకి ఇష్టమని మాట్లాడుతూ ఉన్నారు మీ పార్టీ వాళ్ళు. ఇది మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఉంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపొద్దు సామాజిక వర్గం అంటే వాళ్ళు బయట అయినా అటాక్ చేసే ప్రమాదం ఉంటే అది గవర్నమెంట్ బాధ్యత వహించవలసి వస్తుంది. మా తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి. పిల్లలను ఏ రకంగా సర్దిద్ది ప్రయత్నం చేయాలి తప్ప ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? అది ముఖ్యమంత్రి మార్చుకోవాలి ఫస్ట్ భాష. అది ముఖ్యమంత్రి నోట్లకేసి భాష మారితే కింద ఉన్నటువంటి పిల్లలు భాష మార్చుకుంటారు.